అదేవిధంగా ఆ మంత్రాల్లో ఉన్నటువంటి వర్ణాలు మన శరీరంలో నుండి ఏ ఏ స్థానాల్లో ఉత్పన్నములవుతాయి, అవి ఉత్పన్నములవటానికి మన శరీరంలో ఉన్న మన ముఖంలో ఉన్నటువంటి అవయవాలు ఏ ఏ వర్ణాలకి ఏ ఏ అవయవాలు సహకరిస్తాయి అనే విషయాలు మనకి శిక్షాశాస్త్రం చాలా స్పష్టంగా బోధించింది. ప్రధానంగా వేదాన్ని సంరక్షించడం కోసం బయలుదేరినటువంటి 6 అంగాలలో మొట్టమొదటి అంగం శిక్షాశాస్త్రం. ఇది వేదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి అనే విషయంలో మనకి అనేక రకములైనటువంటి నియమాలను తెలియచేసి వేద మంత్రోచ్చారణని సంరక్షిస్తూ ఉన్నది. ఆ శిక్షాశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా ఒక చోట సంగ్రహించి వేదంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ప్రతి అక్షరానికి చెప్పేటటువంటి వర్ణక్రమ విధానమే ఇప్పుడు మనం వినబోయేది. ఇందులో ఒక మాటలో చెప్పుకోవాలంటే క అనే అక్షరాన్ని మనం ఉచ్చరించాలి అంటే క్ అనే హల్లుకి 8 ధర్మాలు ఉంటాయి. అలానే కకారోత్తరవర్తి అకారానికి 8 ధర్మాలు ఉంటాయి. ఈ అకారానికి ఉండేటటువంటి ఉదాత్త స్వరిత అనుదాత్త ప్రచయాలకి 10 ధర్మాలు ఉంటాయి. మొత్తం కలుపుకొని క అనే వర్ణాన్ని మనం ఉచ్చరించాలి అంటే 26 ధర్మాలను మనం ఉచ్చరించాలి అని మనకి శిక్షాశాస్త్రం బోధించింది. ఈ విధమైనటువంటి విజ్ఞానాన్ని తెలుసుకొని ఆ మంత్రాన్ని మనం ఉచ్చరించినప్పుడు మనకి ఆ మంత్రోచ్చారణ ద్వారా లభించేటటువంటి ఫలము సంపూర్ణంగా లభిస్తుంది అని శిక్షాశాస్త్రజ్ఞులు మనకి బోధించారు. ఆ విధంగా ఆ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా సంగ్రహించి ఈ రోజున వామన జయంతి సందర్భంగా వామనః అనే పదంలో ఉన్నటువంటి వర్ణాలకి వర్ణక్రమం చెప్పటం జరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నతర్షభో వామనః. వామనః మకార ఆకార మకార అకార నకార అకార విసర్జనీయాః. వామనః మకార దీర్ఘానుదాత్త ఆకార మకార హ్రస్వానుదాత్త అకార నకారోదాత్త అకార విసర్జనీయాః. వామనః అర్ధమాత్రిక వకార ద్విమాత్రిక దీర్ఘానుదాత్త ఆకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక మకార ఏకమాత్రిక హ్రస్వానుదాత్త అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక నకార ఏకమాత్రికోదాత్త అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక విసర్జనీయ ద్విమాత్రిక విరామాః. వామనః అర్ధమాత్రిక పరాంగభూతవకార ద్విమాత్రిక దీర్ఘానుదాత్త ఆకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక పరాంగభూతమకార ఏకమాత్రిక హ్రస్వానుదాత్త అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక పరాంగభూతనకార ఏకమాత్రికోదాత్త అకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక పూర్వాంగభూత విసర్జనీయ ద్విమాత్రిక విరామాః. వామనః సంవృతకంఠోత్థిత సంవార ఘోషాల్ప ప్రాణాఖ్య బాహ్య ప్రయత్న సహిత నాదధ్వని జనిత ఉత్తరదంతాగ్రస్థానాధరోష్ఠాభ్యంతరాంతకరణేష స్పృష్టప్రయత్నార్థమాత్రిక పరాంగభూత చంద్రదేవతాక వైశ్యజాతిక వకార సంవృతకంఠోత్థిత సంవారాఖ్య బాహ్య ప్రయత్న సహిత నాదధ్వని జనిత అతివ్యస్తకల్పహనుస్థాన తథాభూతౌష్ఠకరణ వివృత ప్రయత్న ద్విమాత్రిక
अग्निदेवताक क्षत्रियजातितमो गुणसहित कनिष्ठिकाङ्गुल्याद्य रेखान्यासयोग्या शरीरह्रासैधितकलविलविनिसृतमृदुध्वनिकशिखिरुतुल्यषड्जस्वर हेतुभूता हृदयस्थानोत्पन्न दीर्घानुदात्तस्वर गुणका वायुदेवताक ब्राह्मण जातिक आकार अणुमात्रिक विराम संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्य बाह्य प्रयत्न सहित नादध्वनि जनिता विवृतनासिकोत्तरोष्ठोभयस्थानाधरोष्ठकरण स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता सूर्यदेवताक वैश्यजातिकमकार संवृतकण्ठोत्थित संवाराख्य बाह्य प्रयत्न सहित नादध्वनि जनिता अत्युपसंहृतकल्पहनस्थान तथा भूतौष्ठकरण संवृत प्रयत्नैकमात्रिका अग्निदेवताक क्षत्रियजातितमो गुणसहित कनिष्ठिकाङ्गुल्याद्य रेखान्यासयोग्या शरीरायाम श्रीरायामश्रीरह्रासैधितकलविलविनिसृतमृदुध्वनिकवृषभऋतुल्यवृषभस्वर हेतुभूता हृदयस्थानोत्पन्न ह्रस्वानुदात्तस्वर गुणका वायुदेवताक ब्राह्मण जातिक अकार अनुमात्रिक विराम संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्य बाह्य प्रयत्न सहित नादध्वनि जनिता विवृतनासिकोत्तरवन्तमूलाथो भागोभयस्थान जिह्वाग्रकरण स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता सूर्यदेवताक वैश्यजातिक नकार संवृतकण्ठोत्थित संवाराख्य बाह्य प्रयत्न सहित नादध्वनि जनिता अत्युपसंहृतकल्पहनस्थान तथा भूतौष्ठकरण संवृत प्रयत्नैकमात्रिका भूमिदेवताक ब्राह्मण जाति सत्त्वगुणसहित तर्जन्यङ्गुलिमध्यरेखान्यासयोग्या शरीरायामश्लक्ष्मीकृतकलविलविनिसृत परुषध्वनिकाजारुतुल्यगान्धारस्वर हेतुभूता मूर्धस्थानोत्पन्नोदात्तस्वर गुणका वायुदेवताक ब्राह्मण जातिक अकार अनुमात्रिक विराम विवृतकण्ठोत्थित विवाराघोष महाप्राणाख्य बाह्य प्रयत्न विशिष्ट श्वासध्वनि जनिता कंठोपरिभागस्थान तथा भागकर्ण विवृत प्रयत्नार्थमात्रिक पूर्वाङ्गभूता सूर्यदेवताक शूद्र जातिक विसर्जनीय विमात्रिक विरामाः वामनः हरिः ओम्।